జగన్నాథ్ ఎకరాలు చనిపోలా, ఒక బస్ యాక్సిడెంట్ చనిపోలా, జరిగిపోయి. రైట్ అండి. విజయకిరణ్ గారు ఇప్పుడు మాట్లాడండి సార్. కొన్ని సహజంగా విజయకిరణ్ గారు మాట్లాడండి. అవును, నేను చెప్పిందే కదా ఆయన చెప్పారు. వయోభారంతో చనిపోయినాయి, దానికి వీలేదు మేమేదో తర్వాత మాట్లాడింది ఏనండి సార్ మీరు. విజయకిరణ్ గారు తర్వాత ఆయన ఏం మాట్లాడారు, ఇళ్లలో మనుషులు పోవటం లేదా అని. ఎందుకు అవన్నీ ఇప్పుడు అక్కర్లేని మాటలు కదా. సుబ్రహ్మణ్యం స్వామి గారు ఏం చెప్పారు, స్లాటర్ హౌస్లకి తరలిస్తున్నారని చెప్పారు ఆయన. మామూలు విషయం కాదు సార్ అది. వెంకటేశ్వర స్వామి గోశాలలో చనిపోయిన గోవులని స్లాటర్ హౌస్లకి తరలిస్తే దాన్ని రెస్టారెంట్లలో వాడుతున్నారని చెప్పి ఆయన సుబ్రహ్మణ్యం స్వామి గారు ప్రకటించారు. ఎంత దారుణం కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం మీ పెయిడ్ ఆర్టిస్టే కదా. సుబ్రహ్మణ్య స్వామి మీ విజయకిరణ్ గారు ఒక్క నిమిషం అజయ్ గారు మీరు మాట్లాడదురు. విజయకిరణ్ గారు యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్. సుబ్రహ్మణ్య స్వామి ఒక సీజన్డ్ పాలిటీషియన్. ఆయన ఎలాంటి పోరాటాలు, పెయిడ్ ఆర్టిస్ట్ ఏంటండి? హౌ కమ్ యూ సే లైక్ దట్? ఎలా మాడతారు? ఇది మీ పార్టీ మాట లేకపోతే మీ మాట చెప్పండి. సుబ్రహ్మణ్య స్వామి పెయిడ్ ఆర్టిస్ట్ అనేది మీ పార్టీ మాట, మీ మాట చెప్పండి. అది మీ పార్టీ మాట, మీ మాట చెప్పండి. అవునండి, ఆయన అడ్వకేట్ పేమెంట్ తీసుకుంటాడు, పని చేస్తాడు. ఓహో, మీ లాయర్లు కూడా మీ తరఫున వాదించే వాళ్ళని కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనొచ్చా? మీ తరఫున వాదించే వాళ్ళని కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనొచ్చా? సేమ్ ఈజ్ అప్లికబుల్ కదా. పెయిడ్ ఆర్టిస్ట్, నేను ఐ రిపీట్, పెయిడ్ ఆర్టిస్ట్. రేపు న్యాయవాద సమాజం మిమ్మల్ని మీ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మీరు జాగ్రత్త పడి ముందరే ఉపసంహరించుకుంటే మంచిది. నేషనల్ హెరాల్డ్ సాక్షాత్తు రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం పోయేలాగా చేసి శిక్ష పడేలాగా వాదించినటువంటి వ్యక్తి మీకు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారా? ఎన్నో సామాజిక అంశాల మీద తాను స్వయంగా లా చదవకపోయినప్పటికీ కూడా ఆయనే స్వయంగా వెళ్ళి తీసివేసి వాదించే వ్యక్తి మీకు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారా? చూడండి సార్, ఎంత దిగజారుడు తనానికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయి రాజకీయాలు చేస్తా ఉందో. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మీకుందేమో, మాకు లేదు. మీ అంత దిగజారుడు రాజకీయాలు మీరు మాట్లాడిన మాట దిగజారుతనానికి మాట్లాడే మాటలు మీ దిగజారుడు సాక్ష్యం. దిగజారేటువంటి అవకాశం మాకు లేదు, అవసరం కూడా. విజయకిరణ్ గారు, మీరు మాట్లాడినటువంటి భాష తీవ్రమైన అభ్యంతరకరం. మీరు ఇందాక చెప్తా ఉన్నారు మీ పార్టీలో భాగస్వామి అయినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి చంపిన మీ ఎమ్మెల్సీని మీ పార్టీ కూటమి నాయకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారిని మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అనడం ఎంతవరకు న్యాయం? గొప్ప నాయకుడు మీ నాయకుడు. ఆయన డబ్బులు తీసుకొని ఏ కేసైనా వాదించినట్టుగా ఒక్క నిరూపణ చేయగలరా? ఉన్నారు. అట్లా చెప్పిన వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి గారిని గౌరవించడానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఆయనే డైరెక్ట్ గా కేసులో ఇంక్లూడ్ అయి వాదిస్తాడు, ఆయనే ఫీజు వేస్తాడు, ఆయన వేసినటువంటి కేసులు ఆయనే వాదిస్తుంటాడు. అటువంటి ఆయనకి డబ్బులు ఇస్తారయ్యా స్వామి? చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏ కేసైనా క్లయింట్ కోసం వాదించడు సార్. డైరెక్ట్ గా ఆయనే పిల్ వేయడమో లేకపోతే రిట్ వేయడమో చేసి సుబ్రహ్మణ్యం స్వామి గారే డైరెక్ట్ గా కేసులో ఇంక్లూడ్ అయ్యి ఆయనే మాట్లాడతారు. ఆయన ఎవరి తరపున న్యాయవాదిగా వ్యవహరించరు. ఇంకా డబ్బులు ఎవరిస్తారు సార్ ఆయనకి? ఆ డైరెక్ట్ గా కేసులు వేసి వాదించే వ్యక్తి పెయిడ్ ఆర్టిస్ట్ ఎలా అవుతారు? ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేసుకునే దానికి మీరు హైర్ చేసుకున్నారు. ఒక మీడియా వ్యక్తిని పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారు. అందరికీ తెలిసిందే కదా మీరు చేసేటువంటి రాజకీయం. బోరగాట అనిల్ని, శ్రీరెడ్డిని, రాజీవిని ఏ విధంగా పెట్టుకున్నారు, అదే విధంగా అడ్వకేట్స్ కూడా పెట్టుకుంటారు మీరు. శ్రీరెడ్డి మా పార్టీలో సంబంధం లేదు. షర్మిలా గారిని తిట్టించడానికి మా పార్టీలో సభ్యత్వం లేదు. పార్టీ కండువా వేసి మమ్మల్ని విమర్శించేటట్టుగా ఒక వ్యక్తిని, సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మీరు వాడుకున్న మాట నిజం. కులాలను తిట్టిస్తారు, అబద్ధాలు చెప్పి పచ్చి అబద్ధాలు ప్రజలకు చెప్పి మోసంతో అధికారంలోకి వచ్చిన మాట నిజం. ఈ రోజు కూడా మీరు ఏ చర్యలు తీసుకున్నారు చెప్పండి? పంచప్రభాకర్ అనేవాడు డైరెక్ట్ గా మాల కులాన్ని టార్గెట్ చేసుకొని కులం పేరు పెట్టి తిట్టాడు. అటువంటి వ్యక్తిని మీ మిథున్ రెడ్డి కలవలేదా? మిథున్ రెడ్డి కలవలేదా? ఎందుకు మీరు ఊరికి అబద్ధాలు చెప్పి ఏదో నెట్టుకెళ్ళిపోదాం అనుకుంటారు? సుబ్రహ్మణ్యం స్వామి గారి డిస్కషన్ మీరు
తీసుకెళ్ళండి. మీకు అలవాటైన పనే ఇదంతా. మీరు సమాధానం సూటిగా చెప్పలేనప్పుడు మీరు చేసేది డైవర్షనే. సుబ్రహ్మణ్య మీరు స్వామి సూపర్ సిక్స్ అమలు చేయండి స్వామి అని అడిగామనుకో, లడ్డు కల్తీ అయింది, జంతుకోవులు కలిసాయని చెప్తారు. అయ్యా వరదల్లో జనాలు కొట్టుకోబోతున్నారు అన్నారు అనుకో, వైసీపీ బోట్ వదిలి మొత్తం కృష్ణానది డ్యామ్ నే పగల కొట్టాలని ట్రై చేసి చిన్న బోట్ వదిలితే డ్యామ్ పగిలిపోతాయని చెప్తారు మీరు. ఇవన్నీ ఏంది ఇది? దీన్ని ఏమంటారు? ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటి మాట ఏదో ఒక ప్రాస పెట్టుకున్న మీరు సుబ్రహ్మణ్యం స్వామి గారు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు కదా, ఆయన ఎవరు కేసులు వాదించరు, ఆయనే కేసు వాదిస్తారు. రైట్ అండి. ఒకసారి హర్ష కుమార్ పాస్టర్ ప్రవీణ్ విషయంలో హర్ష కుమార్ గారు కూడా మాట్లాడారు. మొత్తానికి ఏంటంటే ఆయన తిరిగి లైవ్ లైట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. హర్ష కుమార్ గారు మాట్లాడింది, ఆయన ఎలా తీసుకెళ్లారని దానికి సంబంధించి ఒకసారి ఆ విజువల్ చూడండి. ఆయన చొక్కా చిరిగిపోయింది చూసారా హర్ష కుమార్ గారిని తీసుకెళ్ళేప్పుడు. ఇది దళితులకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం. మీరు చెప్పాలా, మీరు చెప్తుంటే మేము వినాలా. ఇది మీకు అసలు బయటకు అర్హత లేదు. అసలు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం గారిని చంపి పాత్రలు చేసింది నిజమో కాదో చంపేసిన కాదు కానీ ఒక నెపమైతే ప్రత్యక్షంగా హర్ష కుమార్ గారు కనిపిస్తున్నారు అక్కడ. ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ఇప్పుడు హర్ష కుమార్ ని ఏ విధంగా మీరు రాజకీయంగా అడగదొక్కాలని అటు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి హర్ష కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 రెట్లు మేలు, ఈ చంద్రబాబు నాయుడు గారు కన్నా 100 రెట్లు మేలు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. కావాలంటే వాసుదేవన్ గారు ఆ స్టేట్మెంట్ ఒకసారి ఆయన చూపించండి ప్లీజ్. రైట్, ఆ బయట చూద్దామండి. ఆయన అడుగుతున్నారు కదా, ఆ బయట కూడా చూద్దాం. అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఎంపీ అయినట్టు నన్ను ఈ రకంగా ప్రవర్తించారంటే ఇంకా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి? బ్రిటిష్ పాలన కన్నా దారుణమైన పాలన. నేను పొద్దునుంచి ఏమి తినలేదు. ప్రవీణ్ పగడాలకి నేను ఒక మీటింగ్కి పిలిపివ్వలే, ఒక ర్యాలీకి పిలిపివ్వలేదు, ఒక ధర్నాకి పిలిపివ్వలేదు. ఎవరి కుటుంబంతో వాళ్ళు వచ్చి ప్రవీణ్కి కొవ్వొత్తులు వెలిగించి ఇది హత్య కింద భావిస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది. అటువంటిది పొద్దున్న అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎండగా ఉంటుంది, టెంట్ వేద్దాం, కొంచెం స్టేజ్ కింద చేద్దాం అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళాను. అక్కడికి 7:30కి ఒకరిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, కొద్దిగా వెనక్కి వేసుకోండి సార్ అన్నారు. సరే వెనక్కి వేసుకుంటారని చెప్పేసి వచ్చేసారు. తర్వాత డిఎస్పీ వాళ్ళు వచ్చి వాళ్ళెవరు చెప్పలేదు కానీ మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారు. సరే పట్టుకెళ్ళిపోయారని చెప్పి డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఏంటంటే ఇలా పట్టుకెళ్ళిపోయారంటే మీరు అక్కడ చేయడానికి వీలేదు. మేము ఏం చేస్తామండి, మేము ధర్నాలు చేస్తామని అనలేదు. సెక్షన్ 30 ఉంది, సెక్షన్ 144 ఉంది. మేము సెక్షన్ 30కి విరుద్ధంగా మేము అక్కడ ఏం ప్రవర్తించట్లేదు. మైక్ ఏం పెట్టం, స్పీచెస్ ఉండవు. ఎవరికి వచ్చి సింగిల్గా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు, గుబ్బుగొడ్డం ఉండదు. అదే మేము చేయదలుచుకున్నాం అని చెప్తే ఎవ్వండి రానేవని ఇక్కడికి, ఎవ్వండి చేయనివను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు ఒక యంగ్ డిఎస్పీ. పేరు తెలియదు నాకు. సరే నువ్వు ఎలా చేయనివో చూస్తాను నేను కూడా, జనం ఎందుకు రారో కూడా తెలుసు నాకు, ఎంతమంది ఆఫ్ చేస్తారో. సో అదండి నాగార్జున గారు హర్ష కుమార్ గారిని చొక్కాలు చించేలాగా లాక్కెళ్ళారు. ఆయన ఒక మాజీ ఎంపీ, ఎక్కడికి పారిపోడు, రాత్రి అనే సముద్ర మార్గంలో వేరే దేశానికి. ఆగండి ఒక్క నిమిషం. ఆయన పాపం ఆయన ఎంత అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో లేకపోయినా వాళ్ళకి కూడా ఒక 2% ఓట్లు ఉన్నాయి. వాళ్ళని కూడా మాట్లాడేయండి సార్.
మీకంటే 40%. మమ్మల్ని మా మీద మరి వాళ్ళు కిరణ్ గారు, వాళ్ళు కిరణ్ గారు, స్టేక్ హోల్డర్స్ అండి కిరణ్ గారు, ఒక్క సమాజంలో. నిమిషం అండి, ఒక్క మనకు నిమిషం. నచ్చకపోవచ్చు వాళ్ళ పార్టీ, కానీ వాళ్ళు స్టేక్ హోల్డర్సే. వాసుదేవ్ అన్న, లెట్ హిమ్ ఒక్కసారి స్పీక్ అవుట్. మీకు ఫోటోలు 2 పంపించా అన్న, ఒక్కసారి ప్లే చేపిస్తే. ఏం ఫోటోలు అండి? అతని పేరు మన్విత్ రెడ్డి అలియాస్ ఆర్ఎంకే. మన్విత్ రెడ్డి పేరు పడుతుందండి, వైసీపీ అధికార ప్రతినిధి గారు మన్విత్ సర్లే, రెడ్డి. ముందర ఈ ఇష్యూ మాట్లాడండి. ఆర్ఎంకే. ఒకసారి ఈ ఇష్యూ మాట్లాడేసేయండి. ఇది సార్. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఆయన ఒక మాజీ ఎంపీ అండి. మనం ఎక్కడ మొదలెట్టాం? పెయిడ్ ఆర్టిస్ట్ సుబ్రహ్మణ్య స్వామి గారు అక్కడ మొదలెట్టాం. ఆయన ఏదైనా ప్రజా సమస్యలో లేకపోతే ధార్మిక అంశాలు వచ్చినప్పుడు ఆయన కేసులు వేస్తారు, ఆయన వాదన ఆయనే వినిపించుకుంటారు. ఆయన పెయిడ్ ఆర్టిస్టా? తిరుమల వెంకన్న తరఫున మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్ట్ అయిపోతాడా? లే, అది మా సోదరుడు అంటే మాట్లాడింది. చివరికి వెంకటేశ్వర స్వామి కూడా ఆయన కూడా ఇలా ఎంగేజ్ చేసుకొని పెయిడ్ ఆర్టిస్ట్ని సుప్రీంకోర్టులో పెట్టించుకుంటున్నాడు. మా సోదరు మాట్లాడింది కొంచెం అటు ఇటు తప్పని నేను ఒప్పుకుంటాను. కాకపోతే మా సోదరుడు అడగాల్సింది ఏంటంటే, ఆ రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుపతి వచ్చి తిరుమల దేవస్థానంలో దేవుని దర్శించుకోవడానికి వెళ్తా అని చెప్పి అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దేవుని దర్శించుకోకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళాడు. ఆ పాయింట్ అందరూ మిస్ అయ్యారు. ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆ రోజు ఆయన తిరుపతి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి దేవస్థానంలో దేవుని దర్శించుకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించి వెళ్ళారు, ఆయనతో డిస్కస్ చేసి వెళ్ళారు. అది మరి మర్చిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి మీట్ అయితే ఏం ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన ఏమన్నా మైలపడిపోతాడా? సార్ తప్పని నేను అంటలా, కలవచ్చు, కలవకూడదా? లేదు, కలవచ్చు. మీకు నచ్చకపోవచ్చు అండి జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నడుపుకుంటున్నాడు, ఆయన విధానాలు మీకు నచ్చకపోవచ్చు, విధానాలు మీరు ప్రశ్నించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అంటరాని వాడు, ఆయన కలవకూడదు అంటే ఎట్లా చెప్తారు మీరు? అది తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆయనకి వెళ్ళి మనం ఇది చేసుకొని రావాలి. మరి అక్కడ దాకా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా తిరుపతి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇష్టం అండి, ఆయన ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు ఇంకా నా ఇష్టం నేను చేసుకుంటా అంటే మేమేం మాట్లాడలేదు. ప్రెస్ మీట్ పెట్టడం ఆయన ఇష్టం. ఆయన అక్కడ వచ్చి ఢిల్లీలో నుంచి ప్రెస్ మీట్ ఆయన అక్కడ వచ్చి తాడేపల్లి ఇబ్బంది ప్యాలెస్ పెడితే ప్రెస్ మీట్ పెట్టొచ్చు. మీరు క్వశ్చన్ చేయండి. నేను తిరుపతి వచ్చి తిరుపతి తిరుపతి దేవస్థానం దేవుని దర్శించుకోవాలని చెప్పి దర్శించుకోకుండా ప్రెస్ మీట్ మాట్లాడి దేవుడు అని నాకు ఇష్టం అని చెప్పి, సార్ ఆయన ఏం మాట్లాడారు మీరు ఇంటే ఒకసారి తెలిసిద్ది. దేవుడు అని నాకు ఇష్టం, కలియుగ దేవుడు అన్నీ చెప్పాడు కదా, మరి వెళ్ళి దర్శించుకోకుండా ఏం చేశాడు? డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాడు సార్. ఏమండి? అంటే ఆయన ఏమి లేకుండా దర్శించుకోవడం ఇదంతా? ఆయన అంటే ఏమి లేకుండా ఇదంతా జరిగిందా? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారు. అయితే ఒక నిమిషం అండి, జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించారు. వాళ్ళే చెప్పాలి సార్. ఇప్పుడు మద్యం కేసులో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, మద్యం కేసులో కూడా మద్యం పాలసీ ఎక్కడ తయారు చేయాలి? క్యాబినెట్ తయారు చేయాలి, ప్రభుత్వ అధికారులు తయారు చేయాలి. మద్యం పాలసీ ఎవరు తయారు చేశారు? కనీసం మద్యం పాలసీ తయారు చేసేటప్పుడు అయినా కనీసం ఆ మద్యం సంబంధించిన లెక్కకు సంబంధించిన ఏదైతే